వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన వీటీవీ స్టూడియోకి ప్రముఖ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శ్రీ వెల్ది చక్రధర్ గారు మనకు ముఖ్యమైన ఆర్థిక సలహాలు ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి సాదరంగా స్వాగతిస్తున్నాం సార్. మీకు హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్స్ అండి. అయితే జనరల్గా ఒక మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు తెలిసింది ఈ భూముల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అవి వాటి వల్ల బాగా కోట్లు సంపాదించవచ్చు అని ఒక ఇది ఉంది అందరికీ. మీరు దానికంటే ఇంకా ఏదన్నా మంచి సలహా ఇవ్వగలరా మా ప్రేక్షకులకి? తప్పకుండా అండి. సాధారణంగా చాలామంది చెప్పినట్టుగా భూములు కానీ బంగారం కానీ కొనిపెడుతుంటారు, వాళ్ళకి రాబోయే భవిష్యత్ కాలంలో ఉపయోగపడుతుందని. లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కోసం కావచ్చు, అలా చాలామంది భూములు కొంటారు. ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే మన పేరు మీదే ఉంటుంది, భద్రతగా ఉంటుంది, రాబోయే రోజున ఒక 15 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు అనే థాట్లో ఉంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంచి ఆప్షన్ ఉంటుందండి. చాలామందికి కూడా దీని అవగాహన ఇప్పుడే వస్తుంది. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ సంబంధించింది ఏంటండి. చాలామంది భయపడతారు ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఉడిదుడుకులు ఉంటాయి. చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా గల్లంతవుతుంది, స్కాములు ఉంటాయి. అలాంటివన్నీ కూడా చాలామంది మైండ్లో ఎప్పటి నుంచో కూడా ఉంటున్నవి. అయితే ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలాగే అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా కావచ్చు, ఈ రెండు కూడా గవర్నమెంట్ బాడీస్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా కఠినాత్మకంగా చూస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వల్ల మీద ఒక కన్నేసి వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అట్లాంటివన్నీ కూడా మన గవర్నమెంట్స్ అనేది కంట్రోల్లో ఉంచుకున్నాయి. సో ఇప్పుడు చూస్తే మీకు రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అయితే ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం ఒక 10 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాం. సో 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్న తర్వాత ఆ ల్యాండ్ ఎంతగా పెరగచ్చు ఒక 15 సంవత్సరాల్లో అంటే మేబీ 30 lakhs అవ్వచ్చు, 40 lakhs అవ్వచ్చు. కొన్ని ఏరియాల్లో అసలు పెరగకపోవచ్చు. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రకాల ఫండ్స్ ఉంటాయండి. దగ్గర 56 కంపెనీలు ఉన్నాయి. సో 56 కంపెనీల దగ్గర కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. సో ఉదాహరణకి చూద్దాం. సపోజ్ ఎవరన్నా సరే 15 సంవత్సరాల కిందట, అంటే మనం ఇవాళ 2025లో ఉన్నాము, 2000లో ఆ టైంలో కనుక 2010లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఎలా వచ్చాయి రిటర్న్స్. ఇప్పుడు చూస్తే మీరు అట్లాంటి కంపెనీస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడల్వైజ్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, అలాగే బంధన్ కానివ్వండి, అలాగే మీకు మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గణనీయంగా మీరు నమ్మరు, పెట్టిన 10 లక్షలకి ఇవాళ 1,40,00,000 ఇచ్చాయి. 1,40,00,000 అంటే పెద్ద మాట. ఒక సామాన్య 10 లక్షలకి 1,40,00,000 అంటున్నారా? ఒక కోటికి 40,00,000. కేవలం పెట్టిందంతా 10 లక్షలు మాత్రమే. కరెక్ట్గా జూన్ 2010లో పెట్టిన వాళ్ళకి ఇవాళ 2025లో 15 years గడిచింది. సో ఇలా 15 yearsలో కూడా చూస్తే మనకి దగ్గర చాలా మంచి ఫండ్స్ ఇచ్చాయి. అత్యధికంగా తక్కువ ఇచ్చిన వాళ్ళు ఎవరు? తక్కువ అంటే ఎన్నో 26 కంపెనీల్లో 36 కంపెనీల్లో తక్కువ ఇచ్చింది ఎవరంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్లో కానీ పెడుతుంటే వాళ్ళకి 75 లక్షలు వచ్చింది. ఈవెన్ 75 లక్షలు కూడా పెద్ద అమౌంటే. సో ఇక్కడ చూస్తే ఒక మంచి కంపెనీ, ఒక యావరేజ్ కంపెనీ, ఒక లో పర్ఫార్మింగ్ కంపెనీలో పెట్టినా కూడా మనకి చూస్తే 75 లక్షల నుంచి కూడా 1,50,00,000 దాకా వచ్చాయి. అంటే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి 3 చూసుకోవాలి. ఎల్ఆర్ఎస్ అంటారండి. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటంటే ఎల్ అంటే లిక్విడిటీ, అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వెంటనే తీసుకోగలుగుతానా లేదా. అవసరం వచ్చింది, మనం ఒక లాంగ్ టర్మ్ కోసం పెట్టాం 10 లక్షలు, కానీ ఒక 3 ఏళ్ళ తర్వాత అవసరం వస్తే అమ్ముకోగలమా లేదా, అంటే దాన్ని లిక్విడిటీ చేయగలమా లేదా, దాన్ని ఎల్ అంటారండి. ఎల్ అంటే లిక్విడిటీ. సో వెంటనే మనం అమ్ముకోగలుగుతాం అంటే అది ఒక ఆప్షన్, లిక్విడిటీ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చి రిటర్న్. సో రిటర్న్ ఎలా ఉంది? ఇప్పుడు చెప్పాను కదా నేను మీకు, 19% దాకా కూడా మనకి రిటర్న్ వస్తుంది. బయట బ్యాంక్లో మీకు ఇవాళ 5, 6 ఉన్న చోట మనకి 19% 15% రిటర్న్ వచ్చిందంటే ఒక మంచి రిటర్న్ కింద లెక్క. అలాగే సేఫ్టీ, ఎస్ అంటే సేఫ్టీ. ఇప్పుడు చెప్పాను కదా మీకు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ బాడీస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. సో కాబట్టి ఎక్కడైతే ఎల్ఆర్ఎస్, లిక్విడిటీ, రిటర్న్, సేఫ్టీ, ఈ 3 కనుక ఉంటున్నాయి అంటే అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద, ఆప్షన్ కింద మనం పరిగణించవచ్చు. ఈవెన్ చూస్తే మన ల్యాండ్లో మనకి లిక్విడిటీ లేదు, అమ్మాలి అంటే వెంటనే వాళ్ళు అమ్మలేము, అనుకున్న ధర వస్తుందంటే రాదు. సో కాబట్టి దాదా కంపేర్ చేసినా కూడా మనకి ఇవాళ రోజున ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అయితే 10 lakhs పెట్టి కనుక మనం 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే మనం దగ్గర ₹1,00,00,000 వస్తుందని చెప్తున్నాం. సో ఈ మధ్యలో తీసుకోవచ్చా అంటే ఒక
టైం బౌండ్ ఏమైనా ఉందా, మనకు లాకింగ్ ఏమైనా ఉందంటే అలాంటి లాకింగ్ ఏమి ఉండదండి. ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు మనం దీని మీద మనం ఇస్తున్నాం. సో ఇప్పుడు మీకు చూడండి, కొంతమందికి ఏమంటారంటే పెట్టిన 5 ఇయర్స్ తర్వాత నేను దాన్ని అమ్ముకోవచ్చా, లేదా దాని మీద లోన్ వస్తుందా? మనం చూస్తే ల్యాండ్స్ మీద వాళ్ళ బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకోవచ్చు అంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా మనం లోన్ తీసుకోవచ్చు. అట్ ది రేట్ ఆఫ్ 9% ఇంట్రెస్ట్ చొప్పున 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకి లోన్స్ కూడా దొరుకుతాయి. సో మనం అమ్ముకోకుండా, మనం ఉన్న ఇన్వెస్ట్మెంట్ అమ్ముకోకుండా కనుక మనం వాటిని లోన్ పరంగా తీసుకున్నా కూడా మనకి మధ్యలో కావాలంటే అమౌంట్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి వెసులుబాట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందగా మన మ్యూచువల్ ఫండ్స్ ప్రూవ్ అయింది. జనరల్గా సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. టాప్ 10 కానీ లేదా టాప్ 5 కానీ అలా ఏమన్నా ఉంటాయా ఫిక్స్డ్గా, లేదా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి మీరు ఇచ్చే సలహాలు ఏంటంటేనండి, బిజినెస్ సైకిల్స్ అనేవి స్ట్రాటజీస్ ఉంటాయండి. యాక్చువల్గా మార్కెట్ అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది. సో కొంతమంది కంపెనీలు మనకి ఏంటంటే టాప్ టు బాటమ్ స్ట్రాటజీ ఫాలో అవుతాయి, కొన్ని బాటమ్ టు టాప్ స్ట్రాటజీ ఫాలో అవుతాయి, కొన్ని కోర్ అండ్ సాటిలైట్ స్ట్రాటజీ ఫాలో అవుతాయి. వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ టైంలో కనుక మార్కెట్లో కూడా అదే స్ట్రాటజీ నడుస్తుంది అంటే రిటర్న్స్ బాగా వస్తాయి. మనం ఎంత కనుక్కున్నాం ఆదిత్య బిర్లా అందరికంటే తక్కువ ఇచ్చింది అని, అది ఎప్పటికీ అలా ఉంటుంది అంటే ఉండదు. మళ్ళీ దాని స్ట్రాటజీ ఎప్పుడో వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండో, అప్పుడు ఆటోమేటిక్గా ఆదిత్య బిర్లా మంచి రిటర్న్ ఇస్తుంది. ఇవాళ ఇస్తుంది, అడల్వైజ్ రేపు ఇవ్వకపోవచ్చు. సో కంపెనీస్ వాళ్ళ స్ట్రాటజీస్ అనేవి మారిపోతూ ఉంటాయండి. ఒక టైంలో ఒకళ్ళు ఇచ్చినట్టుగా ఇంకో టైం ఇంకోటి ఇవ్వరు. అందుకే మేము చెప్పేది ఏంటంటే, మీరు పెట్టే 10 లక్షలు కూడా ఆ 10 లక్షలు ఒకే కంపెనీ కాకుండా ఒక 3 లక్షలు ఆదిత్య బిర్లా, ఒక 3 లక్షలు ఎడల్వైజ్, ఒక 3 లక్షలు నిప్పాన్ ఇండియా అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి చెప్తున్నాను. అంటే సపోజ్ నా దగ్గర ఒక 10 లక్షలు ఉంది, నేను రేపే మీ దగ్గరకు వచ్చాను. మీరు ఎప్పటికప్పుడు మాకు పర్సనల్గా మా ప్రేక్షకులకు కావచ్చు, ఈ వీడియో చూసే వాళ్ళకి కావచ్చు, మీరు అడ్వైజ్ చేయగలరా? యా, ఇక్కడి నుంచి నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఏ కంపెనీలు బాగా పర్ఫామ్ చేస్తాయి అనేది మాకు ఐడియా ఉందండి. మాకున్న ఈ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఓకే, రాబోయే 3 ఇయర్స్ దాకా కూడా ఈ కంపెనీస్ బాగున్నాయి అనుకున్న కంపెనీస్ మేము సజెస్ట్ చేస్తాం. అలా 3 lakhs, 4 lakhs లాగా మనం 10 lakhsని డిస్ట్రిబ్యూట్ చేస్తాం 3 కంపెనీస్కి. అట్ ద సేమ్ టైం వాటిని కరెక్ట్గా మనం అనుకున్నట్టు ఉంటున్నాయా లేవా అనేది మా పర్యవేక్షణ అయితే ఉంటుంది. ఏదన్నా ఒక కంపెనీ బాగుండలేదు అంటే మిమ్మల్ని వెంటనే అలర్ట్ చేసి ఆ కంపెనీని వేరే కంపెనీతో రీప్లేస్ చేస్తాం. సో మనం కనుక ఒక 10 years కనుక అలా టైం ఫ్రేమ్ పెట్టుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం పెట్టిన 10 lakhsకి కూడా ఈజీగా మనకి 1 crore అని తెచ్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఇలాంటి చాలా అద్భుతమైన సలహాలు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తీసుకోవాలంటే మీరు దయవుంచి ఈ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి, ఇలాంటి సలహాలు టిప్స్ మీకు చెప్తూనే ఉంటారు, వీటీవీ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇంకొక ప్రశ్న సార్, సొంత ఇంటి కళ ఎస్పెషల్లీ హైదరాబాద్ మహానగరంలో మధ్యతరగతి వాళ్ళకి అందని ద్రాక్షలాగా అయింది. వాళ్ళకి అది కళ నెరవేరాలంటే జీవితంలో నెరవేర్చుకోగలరా లేదా, అసలు నెరవేర్చుకోగలంటే ఏం సలహా ఇస్తారు మీరు? యా, ఫుడ్, క్లోత్, షెల్టర్ అండి. ప్రతి ఒక్కరికి అవసరాలే మనకి, ప్రతి ఒక్కరికి నిత్యావసరం అయిపోయింది ఒక షెల్టర్ అనేది. సో ఎట్లయితే ఫుడ్, క్లోత్, షెల్టర్ ఇంపార్టెంటో మనం ఒక సొంత ఇల్లు కల ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మనం తీసుకుంటే ఇల్లు మన ఆఫీస్ పక్కనే ఉండాలి, మన స్కూల్ పక్కనే ఉండాలి, అట్లాంటి కోరికలు ఎక్కువ ఉంటాయండి. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆఫీసుల పక్కన, స్కూల్ పక్కన ఇల్లు ఉందంటే మీరు చెప్పినట్టుగా దాని రేట్ అయితే మన దాక్షే, అది 1 కోటి 2 కోట్ల పలుకుతుంది. సో అలా కాకుండా కొంచెం దూరంగా వెళ్తే మన ఆఫీస్కి, చూడండి మొత్తం ఆఫీస్ 360 రోజులు వెళ్ళాం ఆఫీస్కి. మన మధ్య శనివారాలు, ఆదివారాలు, పండగలు, మనకు తెలిసిందే, మన హిందూ సంప్రదాయం చాలా పండుగలు ఉంటాయి. ఈవెన్ స్కూల్స్ కూడా చూస్తే మొత్తం 365 రోజుల్లో 200 రోజులు ఉంటే గొప్ప. సో కాబట్టి వాటి ప్రాధాన్యత ఇవ్వకుండా మనకంటూ సొంత ఇల్లు కావాలి అంటే కొంచెం దూరంగా, కొంచెం మనకి సిటీకి కొంచెం దగ్గరైనా కూడా, ఏదైతే ఇప్పుడు చూడండి దమ్మాయిగూడ ఉంది నాగారం వైపు, ఇటు బాచ్పల్లి ఉంది, ఇటు పడాంచెరు దగ్గర మీకు ఇవాళ కూడా మనకి 50 లక్షలకి డబుల్ బెడ్రూమ్ దొరుకుతున్నాయండి. సో మనం ఎప్పుడు మనకి పక్కనే కావాలి, కొంచెం మంచి లొకేషన్లో కావాలి అంటే మీకు 1 crore అవుతుందండి. కొంచెం దూరమైనా పర్వాలేదు అని కాంప్రమైజ్ అయితే మాత్రం మనకి 50 lakhs, 60 lakhs కూడా దొరుకుతుంది. థంబ్ రూల్ ఏంటంటే, మనకు వచ్చే ఆదాయంలో 40% పెంచుకుంటా మన ఈఎంఐ చూసుకోవాలండి. సపోజ్ నేను కనుక 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను నెలకి అంటే 40,000 వరకు మనం ఈఎంఐకి అయితే పెట్టుకోవచ్చు. 40,000 ఈఎంఐ అంటే మన దగ్గర 50 లక్షల ఇల్లు వరకు తీసుకోవచ్చు. అప్పుడు మనకి ఎటువంటి బర్డెన్ ఉండదండి. సో మనం చెప్పేది ఏంటంటే, చూడండి అద్దెలు అనేవి పెరుగుతుంటాయి. ఇవాళ అద్దె ఒక ఉంటే రేపు పొద్దున రెంట్ పెంచుతుంటారు.
కానీ ఈఎంఐ అలా పెరగదు. ఒకసారి ఫిక్స్ అయిపోయిందంటే పర్మనెంట్‌గా 20 ఇయర్స్ అదే మీకు అద్దె నడుస్తుంది. ఈఎంఐ నడుస్తుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చండి. వాళ్ళకున్న 40% రూల్ ఉండి 40, 40, 20 అంటారు. ఇంటికి ఎంత మనం బడ్జెట్ పెట్టుకోవాలి అంటే 40% ఆఫ్ ద సాలరీ. అంతవరకు ఈఎంఐ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫర్దర్‌గా బర్డెన్ అవ్వదు. ఈజీగానే మన కోరిక నెరవేర్చుకోవచ్చు. సో, చెప్పేది అదేనండి. మనకి ఎక్కడ అందుబాటులో మన ఉన్న స్థాయికి ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఇల్లు కొనుక్కోవడం అనేది బెటర్. ఓకే సార్. అయితే మధ్య తరగతి వాళ్ళకి ఒక మంచి ఆర్థిక ప్రణాళిక ఏదైనా మీరు చెప్పగలరా? ప్రతి ఒక్కటికి బడ్జెట్ అండి. అందుకే ఈవెన్ మన రాష్ట్రానికైనా, దేశానికైనా, ఒక కుటుంబానికైనా బడ్జెట్ అనేది, ప్రణాళిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి బడ్జెట్ ఎవరైతే యేసుకుంటారో ప్రాపర్‌గా, మన జీతం బట్టి బడ్జెట్ ఉండాలండి. మన పక్కింటి వాళ్ళు ఒక పెద్ద కారు కొన్నారని మనం కొనకూడదు. మన పక్కింటి వాళ్ళు పెద్దగా ఎక్కువ నగలు కొన్నారని మనం కొనుక్కోకూడదు. మన స్థాయి ఏంటి చూసుకోవాలి. మన ఆర్థిక వ్యవహారం మనదే. ఎవరి కుటుంబానికి వాళ్ళకి ఒక ఆర్థిక ఇది ఉంటుందండి. సో, మనకెంత ఆదాయం వస్తుంది? రూ. 100 వస్తున్నాయి అంటే అందులో రూ. 40 ఇంటి అద్దె కావచ్చు, ఇంటికి కావాల్సిన ఈఎంఐ కావచ్చు. అలా పెట్టుకోవాలి. ఒక 20% ఎమర్జెన్సీ, ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ వస్తే ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక 40% ఏదైతే ఉంటుందో అందులో సేవింగ్స్ కానియండి, పిల్లల చదువులు, ఇంకా అదర మనకి ఫుడ్ ఉంటుంది కదండీ, గ్రోసరీస్ కానీ, వెజిటబుల్స్ కానీ, అలా కనుక ప్లాన్ చేసుకుంటే, ఒక ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలండి. ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ రాకపోతే ఎవరన్నా ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే వాళ్ళు ప్లాన్ గీసిస్తారు. మీకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఇంత ఆదాయంలో ఇంత ఖర్చు పెట్టుకోండి. సో, ఎప్పుడైనా ఖర్చులు మన కంట్రోల్‌లో ఉన్నాయి అంటే మాత్రం మనకి అది ప్రశాంతత ఉంటుందండి. మనం ఖర్చులు దాటి కనుక మనం పెడితే కనుక మనకి మనశ్శాంతి కోల్పోతాం. సో, అదండి ఒక ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఈ రోజుల్లో జనరల్‌గా ఒక మధ్య తరగతి వాళ్ళు ఒక ఆటో నడిపినా, ఒక చిన్న కొట్టు పెట్టుకున్నా, ఏ చిన్న వ్యాపారం తోపుడు బండి తోసే ఒక అరటి పండు బండి గానీ ఎవరి దగ్గరైనా ఒక రూ. 25,000 వాళ్ళ పిల్లల కోసం ఒక 20 ఏళ్ల పాటు మేము తగలం, రూ. 25,000 మీరు చెప్పండి ఎక్కడ పెట్టాలో అని అడిగితే 20 సంవత్సరాల్లో ఎంతవరకు వాళ్ళకి రావచ్చు సార్? ఇప్పుడుండే ఇంకా ఫ్యూచర్‌లో గానీ ఇప్పుడుండే మన ఫైనాన్షియల్ గ్రోత్ మన ఇదిని బట్టి ఎంతవరకు రావచ్చు? సార్, ఇదేంటంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏదైతే కాన్సెప్ట్ ఉంటుందో, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనకి వర్కౌట్ అవుతుంది. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు ఎంత పెడుతున్నారో ఇంపార్టెంట్ కాదు, ఎంత కాలం పెడుతున్నారో మోస్ట్ ఇంపార్టెంట్. కేవలం రూ. 1,000 కనుక 30 సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తే వాళ్ళ అకౌంట్‌లో 1 crore ఉంటుందండి. రూ. 1,00,00,000 సాధ్యం కేవలం విత్ రూ. 1,000. అంటే మీరు మళ్ళీ చెప్పండి సార్. రూ. 1,000 రూ. 1,000 3 సున్నాలే. రూ. 1,00,00,000 ఓహ్! మనం పెట్టేది ఎంత అంటే 18 లక్షలే పెడతాం ఈ 30 సంవత్సరాల్లో. సో, ఒకవేళ ఇంకా పెంచుకోగలుగుతాం. 2,000 మేము పెట్టగలుగుతాము అంటే 25 ఇయర్స్‌కే వాళ్ళకి 1 crore అనేది వాళ్ళ చేతిలో ఉంటుందండి. సో, ఇదొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. జనాలకి అవగాహన లేదు దీని మీద అంతే. సో, చిన్న అమౌంట్‌తో కూడా మనం కోటేశ్వరులు అవ్వచ్చు. అదే సాధ్యం మనకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల, మ్యూచువల్ ఫండ్స్ వల్ల. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి. సార్ మనకి రూ. 1,000తో ₹1,00,00,000 రావచ్చు అని ఒక చాలా పెద్ద మధ్యతరగతి వాళ్ళకి ఒక ఆశ, హోప్ ఇచ్చారు. మీకు చాలా ధన్యవాదాలు సార్. ఇంకొకటి, నేను 25,000 అని అడిగాను. ఈరోజు 25,000 ఒక దాంట్లో పెట్టేసి ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ తగలను నేను. అలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా? మంచి మనీ వచ్చేదానికి? ఈవెన్ 25,000 ఒకేసారి మళ్ళీ మేము పెట్టము. ₹25,000 మాత్రమే మేము ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము అన్న వాళ్ళకి దగ్గర 3 lakhs దాకా వస్తుందండి. 30 ఇయర్స్. ఒకేసారి అలా కాదండి, ప్రతి 4 సంవత్సరాలకి డబుల్ అవుతుందండి. ఓకే, అదొక రూల్. ఇప్పుడు ఒక థంబ్ రూల్ ఉంది. 4 ఇయర్స్, ప్రతి 4 ఇయర్స్కి మనం పెట్టిన అమౌంట్ డబుల్ అవుతుంది. మనం 25,000 4 ఇయర్స్కి 50 అయింది. అక్కడి నుంచి మళ్ళీ 1 lakh అయింది, 2 lakhs అయింది. అలా మీకు చూస్తే క్యాల్కులేట్ చేసుకుంటే 4 lakhs దాకా అయింది. గ్రేట్ సార్. ఎందుకంటే బ్యాంకుల్లో నాకు తెలిసి ఒక 7-8 ఇయర్స్ అవుతున్నట్టుంది. లేదండి, 14 సంవత్సరాలు. రాముడు వనవాసంకి వెళ్ళినట్టుగా శ్రీరాముడు వనవాసం 14 ఏళ్ళు చేశాడు. అలాగే మీరు కనుక బ్యాంకులో వెళ్ళి నేను ₹1,00,000 వేస్తాను, ఎప్పుడు డబుల్ అవుతుంది అంటే మనం కూడా 14 సంవత్సరాలు వనవాసం చేయాల్సి వస్తుందండి. అప్పుడే మనకి డబుల్ అవుతుంది. అంటే మీరు పెట్టిన 1,00,000 2 లక్షలు అవుతుంది. అయితే మాకు పొరపాటున అవగాహన ఉందండి. మేము 8 సంవత్సరాలు అనుకుంటున్నాము. లేదండి, అయితే 14 సంవత్సరాలు. ఓ, ఎక్సలెంట్. అయితే ఈ మధ్యతరగతి వాళ్ళు నాకు తెలిసి ఇంత అవగాహన లేదేమో అనిపిస్తుంది సార్. అంటే అవేర్నెస్ లేకన చాలామంది ఈ ప్లాన్స్, అంటే మ్యారేజ్ అవ్వగానే ఒక పిల్లలు వస్తారు, ఒక పాపో బాబో, వాళ్ళకి అదే రోజు పుట్టినరోజనో ఏదో వాళ్ళు పెట్టే ఖర్చులో కొంత డెసిషన్ తీసుకొని ఒక నెలకి మీరు అన్నట్టు ₹1,000, 2,000, 5,000
అలా దాచుకోగలిగితే కోట్లు కోట్ల రిటర్న్ ఉన్నాయని చెప్తున్నారు. అవునండి. ఇది మరి అవేర్నెస్ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు తీసుకొస్తే ఎంతోమంది జీవితాలు బాగుపడిపోతాయి కదా. బాగుంటాయండి. సింపుల్ ఫార్ములా కూడా ఉందండి. 15 × 15 × 15 = 1 crore అని ఒక ఫార్ములా ఉంది. ఇది చాలా నానుడి మంచి ఫార్ములా ఇది. 15 × 15 × 15 అంటే 15,000 రూపీస్ కనుక మనం 15 ఇయర్స్ కనుక వేస్తే 15% ఇంట్రెస్ట్ కనుక మనం తెచ్చుకోగలిగితే మనకి ₹1,00,00,000 సాధ్యమవుతుందండి. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామంటే 27 lakhs. సో మనం పెట్టే 27 lakhsకి మనం 1 crore వస్తుంది. 15 × 15 × 15 = 1 crore. ఇది ఒక మంచి ఫార్ములా అండి. థంబ్ రూల్ ఎవరైనా గుర్తుంచుకోవచ్చు. సో 15,000 కనుక మనం 15 సంవత్సరాలు కనుక వేస్తే ఎవ్రీ మంత్ మనకు ₹1,00,00,000 వస్తుందండి. ఇదే కనుక 15,000 ప్లేస్లో మీరు 1,50,000 వేస్తే 10 కోట్లే. ఓ గ్రేట్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఒక మంచి అవగాహన తీసుకోవడానికి మన వెల్ది చక్రధర్ గారిని సంప్రదించవచ్చు. ఆయన సలహాలు కూడా తీసుకోవచ్చు. సంతోషం సార్. అయితే ఇప్పుడు జనరల్గా ఇన్సూరెన్స్లో టర్మ్ ప్లాన్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని రకరకాలుగా విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అందరికీ కన్ఫ్యూజన్. మీరు ఏది మంచిది? టర్మ్ ప్లాన్ మంచిదా, లైఫ్ ఇన్సూరెన్స్ మంచిదా, లేదా ఇంకొక మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మంచిదా, లేదా 3 తీసుకోవాలన్నా ఒక కుటుంబం? ఏమి సజెస్ట్ చేస్తారు? ఇది యాక్చువల్గా గతంలో చూస్తే మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇన్సూరెన్స్ అండి. మనం ఇన్వెస్ట్మెంట్ ఒక పరంగా వేరు చూడాలి, ఇన్సూరెన్స్ పరంగా వేరు చూడాలి. 2 కలిపి తీసుకోకూడదు. 2 వేరే వేరే. ఇప్పుడు మీరు టర్మ్ ప్లాన్స్ అన్నారు. అంటే ఏంటంటే మనం కనుక ఏమైనా జరిగితే, అంటే మనకి ఏదన్నా జరిగితే ఒక బ్లడ్ అన్నర్కి కుటుంబం ఏం కాకుండా, వాళ్ళు రోడ్డున పడకుండా ప్రొటెక్ట్ చేసేది ఇన్సూరెన్స్. సో మనకి టర్మ్ ప్లాన్స్ అనేది నేను ప్రిఫర్ చేస్తానండి. మనకి ఎంతైతే ఆదాయం ఉందో ఇంటూ 10 times తీసుకోవాలండి. సపోజ్ ఉదాహరణకి ఒక మనిషి 10 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి అంటే 10 లక్షలు ఇంటూ 10 అంటే ₹1,00,00,000 దాకా అతను కవరేజ్ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏమవుతుందంటే అతనికి ఏమైనా అయినా కూడా వాళ్ళ కుటుంబానికి ఆ ₹1,00,00,000 వస్తాయి కాబట్టి దాన్ని ఆ రోజున ఏదైనా బ్యాంకులో వేసుకున్న నెలకి 70,000 80,000 వస్తాయి. సో అలా కనుక ప్లాన్ చేసుకుంటే అది బెటర్ అండి. టర్మ్ ప్లాన్స్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అయితే కొన్ని కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వీటికి ప్రీమియం మనం ఎంతైతే కడతామో చివరిలో మనకు ఆ ప్రీమియం తిరిగి రాదు. సపోజ్ ఉదాహరణకి ఒక 30 ఏళ్ల వయసున్న పర్సన్ తీసుకుంటే 60 ఏళ్ల దాకా దానికి కవరేజ్ కావాలి అనుకుంటారు. ఆ 30 ఏళ్ళు ప్రీమియం కడతారు. కానీ చివరాఖరణ ఏం జరగకపోతే, రిస్క్ ఏం జరగకపోతే అతనికి ఏం తిరిగి రాదు. కానీ ఇప్పుడు టాటా వాళ్ళు ఒక మంచి పాలసీ పట్టుకొచ్చారండి. మనం ఎంతైతే కడతామో 30 సంవత్సరాల దాకా ప్రీమియం, అట్లీస్ట్ ఆ ప్రీమియం తిరిగి ఇస్తున్నారు. మనిషి కనుక అప్పటిదాకా ఉంటే తిరిగి ఇస్తున్నారు. అది రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటారు ఆప్షన్. ఆ ఆప్షన్ మనకి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, టాటాలో అన్నింటిలో ఉంది. కానివ్వండి తక్కువ ప్రీమియంతో మనకి కావాలి అంటే కనుక టాటా పాలసీ బాగుందండి. వాళ్ళది మంచి పాలసీ. 1 crore పాలసీ తీసుకున్నా కూడా మనకి దగ్గర 20,000 ఏమో పడుతుంది సంవత్సరానికి. 60 ఏళ్ళ దాకా కవరేజ్ ఉంటుంది. 60 ఏళ్ళు అయిన తర్వాత మనం కట్టిన ఈ ప్రీమియం అంతా మనకి రిటర్న్ వస్తుంది. సో టర్మ్ ప్లాన్స్లో అది బెస్ట్. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళ మనం హాస్పిటల్లో అడుగుపెట్టడానికి లేదండి. మనం చూస్తే 10 లక్షలు కూడా బిల్ అయిపోతుంది ఈజీగానే. సో ప్రతి ఒక్కరికి మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కనీసం హైదరాబాద్ లాంటి సిటీస్లో 10 lakhs నుంచి 25 lakhs దాకా కవరేజ్ పెట్టుకోమని చెప్తున్నాం. సో మరి ఇందులో ఎలాంటి కంపెనీ తీసుకోవాలి? హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉంది, స్టార్ హెల్త్ ఉంది, టాటా వాళ్ళది ఉంది, ఇట్లా కేర్ హెల్త్ ఉంది. సో మాకున్న ఈ 20 సంవత్సరాల అనుభవంతో మాకు ప్రతి ఒక్క కంపెనీలోనూ ఒక ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం లేని కంపెనీ అంటూ లేదు. మనం హెచ్డిఎఫ్సి తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ. సో ఆ ప్రీమియం మీరు ఇవాళ ఉద్యోగం ఉంది, మన శాలరీ వస్తుంది, మనం కట్టగలుగుతున్నాం. లేకపోతే మనం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది, అంత జీతాలు రావు. అప్పుడు కూడా ఆ ప్రీమియం భరించగలమా అంటే కొంచెం క్వశ్చన్ మార్కే. సో కాబట్టి హెచ్డిఎఫ్సిలో నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా అని మనం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే కేర్ హెల్త్లో వాళ్ళు ఒక క్లెయిమ్ రాగానే క్వరీస్ పెడతారు ఎక్కువ. నిజంగా మీకు ఇప్పుడే వచ్చిందా, ఎప్పటి నుంచో ఆ ప్రాబ్లం ఉందా, హాస్పిటల్లో జరగగానే మీకు ఒక క్యాష్లెస్లో వెళ్ళగానే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, క్వరీస్ ఎక్కువ వస్తున్నాయి కేర్ హెల్త్ నుంచి. వాళ్ళ దగ్గర ఆ ఇష్యూ ఉంది. స్టార్ హెల్త్లో ఏంటంటే క్యాష్లెస్ బాగానే అవుతుందండి, కానీ రీఎంబర్స్మెంట్ కనుక వెళ్తే మాత్రం 3-4 months ఈజీగా పట్టేస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ వాల్యూమ్ ఉన్న బిజినెస్ స్టార్ హెల్త్ ఇండియాలో ఎవరి దగ్గర హైయెస్ట్ అంటే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎవరు నెంబర్ 1లో ఉన్నారంటే స్టార్ హెల్తే ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ ఇంకెక్కడి దగ్గర లేరు. సో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వల్ల కొంచెం డిలే అయ్యే అవకాశం చాలా ఉందండి. అదొక ప్రాబ్లం ఉంది. సో ఐసిఐసిఐ అయితే ఏమిటంటే మనకి పీఈడీస్ కనుక ఉంటాయి, ఆల్రెడీ పాలసీ తీసుకున్నప్పుడే కనుక డయాబెటిక్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఏదైనా డిసీజ్ ఉంది అంటే మాత్రం ఇది పాలసీస్ రావడం కొంచెం కష్టంగా ఉంటుందండి. సో మనం ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి ఏ కంపెనీ మనకు సూట్ అవుతుందో అలా నిర్ణయించుకొని ఒక మంచి కంపెనీ కనుక తీసుకుంటే
బెటర్ అండి. నా సలహా మేరకు 10 lakhs to 25 lakhs అయితే కవరేజ్ అయితే కంపల్సరీగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అది లేకపోతే కనుక మనకు హాస్పిటల్స్లో బిల్స్ మనం తట్టుకోలేమండి, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి సార్ మీ సార్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో మీరు అన్నట్టుగా యూనిట్ లింక్డ్ పాలసీస్ కొంచెం బెటర్. ట్రెడిషనల్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి 4%, 3% కంటే రిటర్న్ రాదండి. సో మనకి అది నేను రికమెండ్ చేయట్లేదండి. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో వేస్ట్, అంత కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అయితే కాదు. ఓకే. సో 10 లక్షల రూపాయలుకి ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఎంత కట్టాల్సి వస్తుంది సార్ పర్ ఇయర్? 22,000 ఉంటుందండి దగ్గర దగ్గర. ఒక ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక వైఫ్, హస్బెండ్. ఇది మెయిన్గా ఏజ్ ప్రకారం ఉంటుందండి. సపోజ్ అతని ఏజ్ కనుక ఒక 35 years ఉండి, వైఫ్ ఒక 30 years ఉండి, పిల్లలు ఒక 8 years, 6 years అలా కనుక ఒక ఫ్యామిలీ కనుక ఉంటే వాళ్ళకి 22,000 రూపీస్ దాకా ప్రీమియం పడుతుందండి 10 lakhs కవరేజ్కి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2,000 పర్ మంత్. 2,000 per month. మంత్లీ కట్టుకోవచ్చా సార్, లేకపోతే ఇయర్లీ ఒకసారి కట్టాలా? ఇయర్లీ ఒకసారి కట్టాలండి. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. బై నౌ పే లెటర్ అంటున్నారు. అంటే ముందు కొనేసుకోండి, ప్రీమియం మీ తర్వాత మెదగా ఏమండి కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, లోన్ పరంగా ఇస్తున్నారు వాళ్ళు. అలా కనుక మనం లోన్ పరంగా తీసుకుంటే నెలల కట్టచ్చు మీరు చెప్పినట్టు. కాకపోతే ఆ ప్రీమియంకి ఒక 9% వడ్డీ యాడ్ అవుతుందండి. సో అలా కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా భరించలేని వాళ్ళు ఉంటే ఆ కవరేజ్ మిస్ కాకుండా లోన్ లాగా బై నౌ పే లెటర్. ఓ, అది మంచి అవకాశం. మంచి అవకాశం. అవి వచ్చేసి ఉన్నాయా సార్? వస్తాయా? వచ్చేసాయండి ఆల్రెడీ. ఓ, అన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మా ముందుకి వీటీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మీ అద్భుతమైన సలహాలు ఇచ్చారు సార్. మీకు చాలా ధన్యవాదాలు. మరొకసారి వీటీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి కార్యక్రమాలు వీళ్ళు తీసుకొస్తున్నారు మన ముందుకి. ఎంతో మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ 10 మంది ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ.